మనకి మానవ ప్రజ్ఞ మనకు, దోమకి దోమ ప్రజ్ఞ ఉంటుంది. అలా ప్రతి జీవికి దాని ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞ మొత్తం ఒకటే. దాని క్వాంటమ్ ఆఫ్ ప్రజ్ఞ దానికి ఉంటుంది. ఎవరి క్వాంటమ్ ఆఫ్ ప్రజ్ఞ మామూలు సైంటిఫిక్ టర్మ్స్ చెప్పాలంటే క్వాంటమ్. మహాయుగాలు ఆయనకు రాత్రి అన్నారంటే బ్రహ్మ ప్రజ్ఞ అంటే మనకు చాలా చాలా రెట్లు ఎక్కువ అని తైత్తిరీయోపనిషత్తులో ఒక నిచ్చెన వేశాడు. తే ఏ శతం మానుష ఆనంద, మనుషుడి యొక్క అంటే అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆనంద అందులో ఇప్పుడు ఆ స్కేల్లో చెప్పాడు ఆయన. అంటే మానవుడి యొక్క ఆనందం అనేటువంటి ఒక 100 రెట్లయితే అది ఈ దేవతల్లో కూడా రకాలు ఉన్న గ్రేడ్స్ ఉన్నారు. అందులో మొట్టమొదటి గ్రేడ్ యొక్క దేవత యొక్క ఆనందం అన్నాడు. ఈ 100 చేసుకుంటూ వెళితే ఇక్కడ ఎండ్ అవుతుంది బ్రహ్మ అనేటువంటి ఆయన యొక్క ఆనందం దగ్గర. అన్ని ఆనందాల దూరం మన ప్రజ్ఞకి బ్రహ్మ ప్రజ్ఞకి.